ధనుర్మాసం పురస్కరించుకుని నిర్మల్ జిల్లా కేంద్రంలోని అతి పురాతనమైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవరకోట ఆలయంలో ఆదివారం గంగాల కుడరై గంగాల ప్రసాదం మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా అర్చకులు రామకన్నన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆలయ చరిత్రలో మొట్టమొదటిసారిగా ధనుర్మాసం పురస్కరించుకుని స్వామివారి నిజరూప దర్శనం చేయించడం జరిగిందన్నారు. ప్రత్యేక పూజా కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారన్నారు. అలాగే ఈ నెల 13వ తేదీ మంగళవారం రోజున స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఉంటుందని పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈరోజు జరిగిన నిజరూప దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో వచ్చి స్వామివారి దర్శనాన్ని పూర్తి చేసుకున్నారు. ఇంకా ఈరోజు ఈ కుడాలయ ఉత్సవం కూడా చాలా బ్రహ్మాండంగా జరిగింది. కన్నన్ గారు మరియు నవీన్ గారు, కిరణ్ గారు దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయి. ఎల్లుండి మంగళవారం నాడు మరి శ్రీ గోదారంగనాథుల కళ్యాణం ఉంటుందని అన్నారు. 13వ తారీఖు అని డిసైడ్ చేశారు. 4 గంటలకి శ్రీ గోదారంగనాథుల కళ్యాణము, సాయంత్రము కోలాటాల మధ్యలో స్వామివారి పల్లకి సేవతో కోలాటాల మధ్యలో మొదలవుతుంది. ప్రతి ఒక్క భక్తులు ఆనాడు మంగళవారం నాడు రావాలని అందరము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.